మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో అగాపే ప్రేమ అనే విషయం గురించి తెలియపరుస్తున్నా. అగాపే ప్రేమ, లవ్ ఆఫ్ అగాపే. ఈ ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రేమ మనము రక్షింపబడిన తర్వాత ఫలించాలి. మనలో నుండి ఆత్మఫలము రావాలి. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఫలములలో మొదటిది ప్రేమ. దేవదూతల భాషలో నేను మాట్లాడిన, ప్రవచించు కృపావరములున్న, కాల్చబడుటకు నా శరీరము అప్పగించిన ప్రేమ లేనివాడినైతే వ్యర్థుడని పౌలు చెప్పుచున్నాడు. 1 కొరింథీ 13:1-3. మనుషుల భాషతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే బ్రోగేడు కంచును గనగనలాడు తాళమునయ్యుండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చును. కాల్చబొడ్డకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోప్పడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. నేడు అనేకులలో ఈ ప్రేమ లేకపోవడం ఎంత విచారము. గ్రీక్ బైబుల్లో ప్రేమ అనే మాటకు 4 ప్రత్యేకమైన పదాలు రాయబడినవి. మొదటిది ఎరోస్. ఈ మాట శరీర సంబంధమైన, మోహ సంబంధమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమకు వాడబడే మాట. 2 స్టోరేజ్. ఈ మాట సాంఘికమైన, ఒకే కుటుంబము, దేశము, భాషకు చెందిన వారి మధ్య ఉండే ప్రేమను చూపిస్తుంది. 3 ఫిలియా. ఈ మాట ఉద్రేకపూరితమైన ప్రేమకు, ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వచ్చే స్నేహానికి వాడబడినది. 4వది అగాపే. ఈ మాట దేవుని ప్రేమను చూపించుటకు రాయబడినది. బైబిల్లో ఈ మాట 248 సార్లు రాయబడినది. ఈ ప్రేమ కల్వరి కొండ దగ్గరే దొరుకుతుంది. ఇది నిస్వార్థమైన, నిష్కపటమైన ప్రేమ. ఇది శారీరక ఆకర్షణల వలన వచ్చే మోహ సంబంధమైనది కాదు. బంధు ప్రీతి వలన కలిగిన సాంఘిక ప్రేమ కాదు. ఇచ్చిపుచ్చుకొనుటకు వలన వచ్చిన స్నేహపూరితమైన ప్రేమ కాదు. ఇది దేవుని హృదయంలో నుండి వచ్చిన ప్రేమ. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినది ఈ ప్రేమతోనే. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన్ను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినది ఈ ప్రేమతోనే. 1 యోహాను పత్రిక 3:16. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవమండలి
మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. రక్షింపబడిన తర్వాత మనలో కూడా ఇటువంటి దేవుని ప్రేమ పుట్టవలెను. దినదినము ఈ అగాపే ప్రేమ మనలో అభివృద్ధి చెందవలెను. ఎఫెసీయులకు 3:18-19. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగును, ఎత్తు, లోతు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానంనకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈ నిజమైన అగాపే అనగా క్రీస్తు ప్రేమను కలిగి మన శత్రువులతో సమాధాన పడదాం. పేదలను, తృణీకరించబడిన వారిని ప్రేమిద్దాం. నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తు ప్రేమను ప్రకటించి ఆదరించుదాము గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.